హాయ్ సూర్య. సూర్య, బాస్ పిలుస్తున్నారు. హీస్ ఇన్ ద లాన్. లాన్? అక్కడేం చేస్తున్నారు? పోయట్రీ రాస్తున్నారు. అమ్మయ్యా, చాలా రోజులకి నేను నవ్వు ఫేస్ చూశాను. నా జన్మ ధన్యం అయిపోయింది. పోయిరా. హాయ్ సూర్య. థ్యాంక్ యూ సూర్య. నీ గివ్ అండ్ టేక్ ఫార్ములా వర్కౌట్ అయింది. 1 second. Come on, have it. You deserve a party, man. Tell me, where you want it? Come on, కూర్చో. Tell me, where do you want? Sorry sir, I'm not interested. Why? Why are you so dull, Surya? What's the problem? Love problem. ఏంటయ్యా, నీ లవ్ అంతా స్మూతేగా, ఇంకా ప్రాబ్లం ఏంటి? మీ వల్లే సార్. నా వల్ల? కొంచెం క్లియర్గా చెప్పు. మీరు ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తానని సంతోష్కి ప్రామిస్ చేశారు కదా? అవును. ఆ ఫిల్మ్లో శ్రీకి హీరోయిన్ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు సంతోష్. నేను వద్దన్నాను. దాంతో శ్రీకి నా గొడవ అయింది. షీ బెడ్ గుడ్ బై టు మీ. వాట్? మా మధ్య మాటలు లేవు, కనీసం ప్యాచప్ అయ్యే అవకాశాలు కూడా లేవు. వై? నేనంటే శ్రీ ఫాదర్కి ఇష్టం లేదు సార్. బాగా డబ్బున్న కుర్రాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. కరెక్ట్ టైం చూసినంత తొక్కాడు. తనకి నచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. బహుశా మీలాగే స్వీట్స్ పంచుతూ ఉండొచ్చు. లవ్ అంటే పెద్దలకి ఇంకా లోపల ఉంది సార్. వాళ్ళ ఇష్టాల్ని నెగ్గించుకోవడానికి లవ్వర్స్ని ఎప్పుడు ఎలా విడగొడదామని చూస్తుంటారు. లవ్వర్స్ని విడగొట్టిన వాడు ఎవడు బాగుపడడు సార్. ప్రేమని తొక్కిన పాపం వాళ్ళకి తగులుతుంది. శ్రీ నా మీద కోపంతో తనకి నచ్చని సంబంధం ఒప్పుకుంది. వాళ్ళ నాన్నకైనా బుద్ధుండక్కర్లేదా? అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ అడ్వాంటేజ్ తీసుకొని నన్ను శ్రీని విడదీసి వేరే వాడితో పెళ్లి చేసి పక్కన పెట్టి పక్క కొట్టేస్తే సరిపోతుందా? మనసులు కలవక వాళ్ళు తన్నుకు చేస్తారు. మధ్యలో పెద్దోళ్ళు ఏంటి ఏదో చచ్చరా తంతారు. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, వై డోంట్ యు సీ దిస్ ఆల్? లైఫ్ అంటే మ్యారేజ్ మాత్రమే కాదు, ఇట్స్ బియాండ్ దాట్. వెన్ విల్ యూ థింక్ అండ్ బిహేవ్ విత్ కామన్ సెన్స్ అని పెద్దవాళ్ళని అడుగుతున్నాను సార్, అంతే. చిన్న ప్రాబ్లం సార్, కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. చిన్న ప్రాబ్లమే కదా, వెళ్ళి సాల్వ్ చేసుకో. 3 days తన ఎంగేజ్మెంట్ సార్. ఎంగేజ్మెంటే కదా, పెళ్ళైతే కాదుగా, వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి లేకుండా నువ్వు ఉండగలవా? కొంచెం మేలు ఈగో తగ్గించుకో. కుదిరితే కాళ్ళు కూడా పట్టుకో. నచ్చిన అమ్మాయి కోసం ఏమైనా చేయచ్చయ్యా. వెళ్ళు. ఎలా ఉంది నాన్న? బాగుంది. ఆడుకో. పడేసివ్వండి అన్న. వద్దా? ఇంకేం కావాలి? సంతోష్కి ఫిల్మ్ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని నేనే. అవునా? ఆ విషయం నాతో చెప్పలేదేమిటండి? ఎవరో తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదన్నారు, గుర్తుందా? గుర్తుందండి. అతను ఎంత చెడ్డవాడో తెలిసాక అతని విషయాలు నాకు అనవసరం అనుకున్నాను. సంతోష్ చెడ్డవాడు కాదు, అలా నటించాడు. అతని ఇంట్లో మీరు చూసిన వాళ్ళంతా ప్రొఫెషనల్స్, ఐ మీన్ ఆర్టిస్ట్స్. అతను బాగా చెడిపోయాడని మీరు అనుకునేలా చేశాడు. దేనికోసం? గ్రాటిట్యూడ్. నా రుణం తీర్చుకోవాలని అలా చేశాడు. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, క్లియర్ చేస్తాను. సంతోష్కి ఫిల్మ్ ఆఫర్ ఇచ్చాను. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అతను ఒక హైట్లో ఉంచాను. ఆ తర్వాత
పిల్లలు తమ ఇష్టాల కోసం ఎంతకైనా తెగిస్తారని మన పెద్దవాళ్ళు అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనల్ని గెలిపించడానికి వాళ్ళు జీవితాంతం సఫర్ అవుతుంటారు. మనం తెలుసుకోలేం, అది మన తప్పు. దాన్ని సరిదిద్దుకోకపోతే మనం పెద్దవాళ్ళం అనిపించుకోం. మిస్టర్ మూర్తి, ఎక్కువ ఆలోచించద్దు. సంతోష్ మంచివాడు, అతనే మీ అల్లుడైతే మంచిది.